Let's read quickly Matthew chapter, Matthew Gospel, 9th chapter, 27th. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను, వినండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇది మనకి ఈ సన్నివేశం బాగా తెలుసు. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి, ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? డూ యూ బిలీవ్ దట్ ఐ కెన్ మేక్ యూ ఫర్ ఇట్? యేసు ప్రభు ఆ మాటలు అన్నప్పుడు వెంటనే వాళ్ళు, అవును ప్రభువా, ఎస్ లార్డ్. అయిన వెంటనే వాళ్ళ కనులు తెరవబడలేదు. ఇంకొక మాట అన్నారు యేసు ప్రభు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. అప్పుడు మాత్రమే మనం వాళ్ళ కనులు తెరవబడటం మనం చూస్తాం. ఇది వాళ్ళకి కనులు లేవు కాబట్టి వాళ్ళు కనుల కోసమే వాళ్ళు యేసు ప్రభుని వెంబడించారు. మనం కూడా జనరల్ గా వి ఆల్సో ప్రే లైక్ దిస్ వైల్ ప్రేయింగ్, వైల్ సింగింగ్ ఏ సాంగ్స్. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు లేకపోతే పాటలు పాడేటప్పుడు కూడా మనం అడుగుతాం, ప్రభువా నా కన్నులు తెరవ చేయమని, ఓపెన్ మై ఐస్ అని అడుగుతాం. మేబీ మనం స్పిరిచువల్ గా కూడా బ్లైండ్ గా ఉండొచ్చు. అందుకే మనం, ప్రభువా నా స్పిరిచువల్ ఐస్ ని ఓపెన్ చేయమని మనం దేవుడి దగ్గర కూర్చొని అడుగుతాం. ఎందుకంటే మన ఫిజికల్ ఐస్ గురించి అడగం, ఎందుకంటే మనం చూస్తున్నాం. వీ హ్యావ్ అ ఫిజికల్ ఐస్ అండ్ వీ హ్యావ్ క్లియర్ విజన్. మనకి చూపు బాగుంది. సో మనం అలా అడుగుతున్నామంటే మనం స్పిరిచువల్ గా బ్లైండ్ గా కొన్ని ఏరియాస్ లో స్పిరిచువల్ గా బ్లైండ్ గా ఉంటాం కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నా కన్నులు తెరవ చేయమని. అది ఎలాగ ఉంటదంటే, స్పిరిచువల్ గా బ్లైండ్ అని మనం తెలుసుకున్నప్పుడు మనం దేవుడిని అడుగుతున్నప్పుడు ప్రభువా నా కన్నులు తెరవ చేయమని, అది కొన్ని ఏరియాస్ లో అడుగుతూ ఉంటాం. బహుశా ఫర్ ఎగ్జాంపుల్ మనీ విషయంలో అడగొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ లస్ట్ విషయంలో అడగొచ్చు, కోపం విషయంలో, జలస్ విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా మనం ప్రభువా నా కన్నులు తెరవ చేయండి, నేను క్లియర్ గా చూడాలి, దీని గురించి నేను ఆ పర్టికులర్ ఏరియా గురించి నేను క్లియర్ గా చూడాలి అని దేవుణ్ణి అడుగుతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనీ విషయంలో, మనీ చాలా డేంజరస్ అని మనకు బాగా తెలుసు కదా. మనీ ఒక మాస్టర్ లాగా దేవుడితో సమానంగా మనం చూస్తాం. మనీ విషయంలో చూస్తే మనం జనరల్ గా మనం ఒక వచనం మనం గోతి చూసుకుందాం. మత్తయి సువార్తలోనే మాథ్యూ గాస్పెల్ 22:21 వర్స్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో ఎలా ఉంటుంది? అందుకు ఆయన మధ్యలో నుంచి 21వ వచనం, అందుకు ఆయన, అలాగైతే కైసరుని కైసరుకును, దేవునికి చెల్లించటని వారితో చెప్పాను. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? గివ్ మనీ విచ్ బిలాంగ్స్ టు సీజర్ అండ్ గివ్ మనీ విచ్ బిలాంగ్స్ టు మీ. అంటే దేవుడికి ఇవ్వండి, సీజర్ని సీజర్కి ఇవ్వండి. ఇప్పుడు ఉన్నవి అంటే గవర్నమెంట్ కి రావాల్సిన గవర్నమెంట్ కి ఇవ్వండి, నాకు రావాల్సిన నాకు ఇవ్వండి. సో ఇది నేను ఎలా చూస్తానంటే, ఇవి రెండు కన్నులు. ఈ మనీ మ్యాటర్ లో, ఈ విషయంలో నాకు రెండు కన్నులు తెరవ చేయనప్పుడు యేసు ప్రభు కూడా ఇలా అడుగుతాడు, డూ యూ వాంట్ టు ఓపెన్ 2 eyes ఇన్ దిస్ మ్యాటర్? ఓకే, మనం ఇలాగా పారాఫ్రైజ్ చేస్తే, డూ యూ వాంట్ టు ఓపెన్ అంటే రెండు కన్నులు నువ్వు చూడాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు సేమ్ ఆన్సర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. యేసు ప్రభు కూడా నీ నమ్మిక చొప్పునే ఇది జరుగుతుంది, నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావో అలాగే జరుగుతుందని సేమ్ ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ గా ట్యాక్స్ విషయంలో మనం ఎవరైతే జాబ్ చేస్తున్నారో ట్యాక్స్ విషయంలో మనం ట్యాక్స్ ని ఫైల్ చేస్తూ ఉంటాం. నేను సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నప్పుడు, సాఫ్ట్వేర్ జాబ్ ఏం కాదు, గవర్నమెంట్ జాబ్ కూడా, ఇంకా ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ జాబ్లు ఎలా ఉంటాయంటే, ఈ రెండ్ లో ట్యాక్స్ రిటర్న్ చేస్తారు, ఫైల్ చేస్తారు ట్యాక్స్ రిటర్న్ కోసం.
నేను 4 ఇయర్స్ బ్యాక్ నాకు దేవుడిని ఒక కన్ను మాత్రమే నేను దేవుడిని ఆఫ్‌గానే ఉన్నప్పుడు, ఫెయిత్ విషయంలో ఆఫ్ అయి ఉన్నప్పుడు, నాకు ఒక కన్నే ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటదంటే, దేవుడు ఇచ్చేస్తున్నాను. బట్ గవర్నమెంట్ విషయంలో నేను అది స్టిల్ డార్క్‌నెస్‌లో ఉన్నా. ఒక కన్ను డార్క్‌నెస్‌లో, ఒక కన్ను లైట్‌లో ఉంది. మనం చూస్తా ఉంటాం. మనం ఒక మనిషి 2 పడవల మీద కాలేస్తే ఎలా ఉంటది? అది చాలా డేంజర్ జోన్‌కి తీసుకెళ్తది. ఎప్పుడు పడిపోతామో తెలీదు. సో, అలాగా నేను కూడా నా కన్నులు ఒకటి లైట్ మీద అంటే దేవుడికిచ్చే దాంట్లో ఇచ్చేస్తున్నాను. బట్ గవర్నమెంట్‌కి ఇవ్వాల్సింది నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానని ఆలోచించాను. ఆ తర్వాత దేవుడిని అడిగాను. ప్రభువా ఓపెన్ మై ఐస్. ఓపెన్ బోత్ ఐస్. ప్రభువా నా 2 కనులు ఈ విషయంలో తెరవ చేయమని అడిగినప్పుడు దేవుడు నాకు ఇలాగ గుర్తు చేశాడు. గవర్నమెంట్‌కివ్వాలి. అండ్ దేవుడికిచ్చేయాలన్నప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఎవరైనా జనరల్‌గా సీఏ అడుగుతాడు. నీకెంత అమౌంట్ రిటర్న్ కావాలని. మనం ఇంత అమౌంట్ చెప్పినప్పుడు, ప్రభా అది నాకు అతనికి చెబుతాను. నాకింత అమౌంట్ కావాలన్నప్పుడు, అతను ఏవైతే మన ఫైల్స్ మనం సబ్మిట్ చేస్తామో దాన్ని మ్యానిపులేట్ చేసి, మనకెంత కావాలో అంత అమౌంట్ వచ్చేలాగా కాల్ ఆహ్, ట ఇవ్ కాలిక్యులేట్ చేస్తారు. సో, ఆ తర్వాత నాకు అది జనరల్‌గా ఎలా ఉంటదంటే, ఇది మన మనే గదా! మన మనీ మనం తెచ్చుకోవటం వల్ల ఏముంది? అది లాజికల్‌గా సౌండ్స్ గుడ్. అంటే లాజికల్‌గా బావుంటది. మన మనీ ఇస్తున్నాం. మన మనీయే తెచ్చుకుంటున్నాం గదా! గవర్నమెంట్ నుంచి. వేరే వాళ్ళేం తెచ్చుకోవట్లేదు గదా! అనుకుంటాం. కానీ నేనెప్పుడైతే ఇలా చేస్తున్నానో, నాకు ఈ వాక్యానికి సీజర్‌కివ్వండి, గవర్నమెంట్‌కివ్వండి, దేవుడికివ్వండి, నేను డిసోబే చేస్తున్నానని నాకు అర్థమైంది. ప్రభువా నన్ను క్షమించండి. నేను ఒకసారి ఒక సీఏ కాల్ చేసి అడిగాను. ఏంటి ఎందుకు నాకు మనీ ఇలాగ రిటర్న్ వస్తది. ఏం చేస్తారని అడిగితే అతను క్లియర్‌గా చెబుతాడు. మనకొచ్చే సాలరీ తగ్గించినప్పుడు మనం ఖర్చు పెట్టి మనం టాక్స్ పే చేసిన సారీ పే చేసిన టాక్స్ ఎక్కువుంటది. అలాంటప్పుడు టాక్స్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మిస్ మ్యాచ్ వస్తది. ఆ మిస్ మ్యాచ్ అనే అమౌంటే మనకి అతను రిటర్న్ చేస్తాడు. సో, ఇది ఇలా జరుగుతుంది. ఎల్‌టీఏ పెడతాడు, హెచ్ఆర్ఏ పెడతారు. ఆ అమౌంట్ అడ్జస్ట్ చేసి మనకెంత అమౌంట్ కావాలో మాక్సిమం అంతవరకు తేడానికి ట్రై చేస్తారు. సో, నాకు రియలైజ్ అయింది. నాకిలాగొద్దు. నా అకౌంట్స్ ఈ వరల్డ్‌లో కూడా నా అకౌంట్స్ క్లియర్‌గా ఉండాలి. ఐ డోంట్ వాంట్ టు బి జడ్జ్డ్ బై జీసస్ ఇన్ ద హెవెన్. అంటే నా అకౌంట్స్ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేను నుంచోబెడితే నా అకౌంట్స్ ఎప్పుడు నేను ఈ విషయంలో జడ్జ్ అవ్వకూడదని నేను డెసిషన్ తీసుకున్న తర్వాత అతనికి కాల్ చేసి, నా అకౌంట్స్ ఎప్పుడు ఇంకా ప్యూర్‌గా ఉండాలి, ఫెయిర్‌గా ఉండాలి. ఏం చేయాలంటే, అన్న మీరు కట్టింది ఎంతైతే ఉందో అంతే అయిపోయింది. మీకు ఏమి రిటర్న్ రాదు. ఎంతొస్తదని అడిగితే 0 వస్తదంట. దట్స్ వాట్ ఐ వాంట్ అని అతనికి చెప్పాను. నాకు 0 వచ్చినా పర్లేదు. నీ ఫీజ్ నీకే ఇచ్చేస్తాను. బట్ నా అకౌంట్స్ ఇప్పటి నుంచి క్లియర్‌గా ఉండాలని చెప్పినప్పుడు, ఆయన నాకు 4 ఇయర్స్ నుంచి జీరోనే వాల్యూ. ఐ ప్రైజ్ గాడ్. అలాగ చేసినప్పుడు కానీ, నాకు ఏ మాత్రం ఫైనాన్షియల్ క్రైసిస్ గాని రాలేదు. యేసు ప్రభు ఆయన నన్ను టేక్ కేర్ చేశారు. ఆయన ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను ఒబే చేయడం స్టార్ట్ చేశానో, హి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ బర్డెన్స్. సో, ఇది నేను 2 కళ్ళుగా చూసినప్పుడు ఐ ఆస్క్డ్ జీసస్ టు ఓపెన్ బోత్ ఐస్, నాట్ ఓన్లీ వన్ ఐ. సో, మనం కూడా ఈ విషయంలో యేసు ప్రభుని మనీ విషయంలో 2 కళ్ళు తెరవ చేయమని అడగాలి. అప్పుడు మాత్రమే మనం క్లియర్‌గా చూస్తాం. ఎనీ వన్ ఆఫ్ అస్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆల్రెడీ ఇలా ఉంటే అండ్ రిపెంట్ అండ్ గాడ్ విల్ రిపెంట్ అండ్ రిటర్న్ ఇట్ బ్యాక్ మనీ. మనం ఎంతైతే అమౌంట్ మనం ఇలాగ ఉంచుకున్నామో, ఆ అమౌంట్ రిటర్న్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దేవుడు ఆయన మెర్సిఫుల్. ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. ఒకవేళ అమౌంట్ కూడా లేకపోతే, మనం ఆయన దగ్గర కూర్చొని ఆయనతో ఆయనతో సమాధాన పడి, రిపెంట్ అయ్యి, ఇక నుంచి నేను చేయనని కూడా ఆయన ఒప్పుకోవచ్చు. ఈస్ స్టిల్ మెర్సిఫుల్. హి విల్ ఫర్గివ్ అస్. ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను, ఇదంతా 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత నేను కంపెనీ స్విచ్ అయిన తర్వాత ఒక 3 మంత్స్ టాక్స్ అమౌంట్ నన్ను డిడక్ట్ చేయలేదు. టాక్స్ అమౌంట్ డిడక్ట్ చేయకుండా నాకు సాలరీకొచ్చేసింది. ఆ తర్వాత ఎండ్ ఇయర్‌లో అతను మళ్ళీ కాల్ చేసి, "అన్న మీరు 1,00,000 టాక్స్ కట్టలేదని" చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఎందుకు టాక్స్ కట్టలేదని. అదేంటి అన్న అంటే, మీరు స్విచ్ అయినప్పుడు వాళ్ళు మీ కంపెనీ డిడక్ట్ చేయలేదు. మీరు 3 మంత్స్ టాక్స్ అంతా వాడేసుకున్నారని. మాకేం అర్థం కాలేదు. నాకు తెలియకుండానే టాక్స్ నేను తీసేసుకున్నాను. అప్పుడు మరలా ప్రే చేశాను. నేను, నా వైఫ్ ఇద్దరు కూర్చొని, ప్రభువా మాకు మరలా ఈ విషయంలో వెలుగు, మా కన్నులు మరలా తెరివిచ్చని అడిగినప్పుడు,
స్టిల్ అదే వాక్యం గుర్తొచ్చింది, దేవుడు దేవుడికి ఇచ్చేయాలి, గవర్నమెంట్ ఇచ్చేయాలని. సో ఐ హ్యాడ్ టు పే. సో మేము అది అమౌంట్ పే చేసిన తర్వాత మాకు ఇంకా పీస్ దొరికింది. సో ఈ విషయంలో మనం దేవుణ్ణి ఖచ్చితంగా బౌత్ ఐస్, రెండే ఐస్ ఉంటాయి. ఎందుకంటే మనకి అలాంటప్పుడు ప్రతి ఒక్క మ్యాటర్లో, అన్ని విషయాల్లో బౌత్ ఐస్ ఓపెన్ చేయమని అడుగుతాం. అడిగిన తర్వాత దేవుడు మనకి ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. హీ విల్ నాట్ ఫర్గివ్, హీ విల్ నాట్ రిజెక్ట్ అస్. సో విత్ దిస్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.